లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి, ఆయన నిజాయితీ గురించి, సేవ నాయకత్వం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ శాస్త్రి గారి సతీమణి గురించి మాత్రం తెలియకపోవచ్చు. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవిత కళ. కానీ తన జీవితం అంతా నిజాయితీగా బ్రతికిన శాస్త్రి గారు చనిపోయే వరకు కనీసం సింగిల్ బెడ్రూమ్ ఇంటిని కూడా నిర్మించుకోలేకపోయారు. దేశ ప్రధాని కాకముందు అలహాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సమయంలో ట్రస్ట్ ద్వారా వచ్చిన ఇంటి స్థలాన్ని మళ్లీ తిరిగి ట్రస్ట్ కి అప్పజెప్పి మరణించే వరకు సొంత ఇల్లు లేకుండా జీవించిన సింపుల్ పిఎం లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఆయన కొడుకులు సిటీ బస్సులోనే ప్రయాణించేవారు. అయితే కొడుకుల కోరిక మేరకు బ్యాంకులో అప్పు చేసి ఒక కారు కొన్నారు శాస్త్రి గారు. చివరికి అప్పు ఇంకా 4600 రూపాయలుండగానే శాస్త్రి గారు మరణించారు. ఈ సంగతి తెలిసి దేశవ్యాప్తంగా శాస్త్రి అభిమానులు ఆయన భార్య లలితా శాస్త్రి గారికి మనీ ఆర్డర్ చేశారట. దాదాపు 2 సంవత్సరాల పాటు ఆవిడకి మనీ ఆర్డర్లు అందుతూనే ఉన్నాయట. కానీ లలితా శాస్త్రి గారు తనకు డబ్బు పంపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలతో ఉత్తరం రాస్తూ వారు పంపిన డబ్బును కూడా వాపస్ పంపించేశారట. నిజంగా ఎంత గొప్ప వ్యక్తిత్వం కదా. భర్తకు తగ్గ భార్య అనే మాటకి సరిగ్గా సరిపోయారు లలితా శాస్త్రి గారు. ఆ తర్వాత ఆమె స్వయంగా కష్టపడి ఆ అప్పు మొత్తం తీర్చేశారు. శాస్త్రి గారు వాడిన కారు ఇదే. ఈ ఆదర్శ దంపతుల కోసం ఈ వీడియోను ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.